కాంగ్రెస్ మోసపూరితమైన ప్రభుత్వం. అప్పారావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. రైతులతో హరీష్ రావు మాట మంతి. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు. అమ్మ ప్రేమకు సాక్షిగా వృద్ధులకు నూతన వస్త్రాలు బహుకరించిన డాక్టర్ కుసుమ భోగరాజు. ప్రముఖ వితరణవాది సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు సౌజన్యంతో కార్యక్రమం నిర్వహణ. మియాపూర్, మయూరి నగర్ లోని ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్ లో నూతన వస్త్రాల పంపిణీ. కేకేఆర్ఎం ట్రస్ట్, ఆదర్శ ఫౌండేషన్ సంస్థల అధినేతకు ధన్యవాదాలు తెలిపిన సంస్థ నిర్వాహకురాలు సుశీలారెడ్డి. భారత్ ను విభజించి రెండు ముస్లిం దేశాలు చేసిన కాంగ్రెస్. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి తహతహ. దళితులు, గిరిజనులు రిజర్వేషన్లు యథాతథం. నా ప్రాణం ఉన్నంత వరకు వాటిని ఎవరూ లాగేసుకోలేరు. హర్యానా ప్రచారంలో ప్రధాని మోడీ ఉద్వేగ ప్రసంగం. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితమే. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్. కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు. రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పా చేతికిచ్చారు. కవితపై 8,000 పేజీల ఛార్జ్ షీట్ కు సంబంధించి ఎందుకు మాట్లాడడం